అవునా సూపర్ బావా, నాకు కూడా ఒకటి సెర్చ్ బావా. బయట బోర్డు పెట్టేస్తాను. ఎందుకు ఎంత చెప్తున్నారు? ఇటంతా మనకేం తగ్గదా? సరే సరే చూడు బావా, ఉంటాను. బాబా బాబా బాబా, కంగ్రాట్స్ రా. కంగ్రాచులేషన్స్. బాయ్. ఓకే బాయ్. ఓకే ఏంట్రో ఈ ల్యాండ్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అంత హడావుడి పడుతున్నావు. ల్యాండా? మా అమ్మకి రబ్బర్ బ్యాండ్ కొనడానికే డబ్బులు లేవు, ఇంకా ల్యాండ్ ఏం కొంటారా? మరి మీ బావత ఏంటి, ఏమాత్రం అవ్వచ్చు, అంత రేటు ఉందా అంటున్నావు? ఓ అదే, మా మేనత్ కొడుకు గోపిలేడు ఎంటెక్ సర్టిఫికేట్ కొట్టించుకున్నాడట. మరి బోర్డు పెట్టేస్తాను అంటున్నావు. ఇంటి బయట నేమ్ ప్లేట్ రా, శంకర్ ఎంటెక్ అని. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీకు ఇందిరా అలాగా? మనకు అవదలేరా, రేట్ ఎక్కువ చెప్తున్నాడు. ఇప్పుడు అంత పెట్టలేము. పోనీ అలా అని మనకున్న డెడికేషన్తో 2 ఏళ్ళు కూర్చొని చదవడం అంటే ఈ పనుల్లో కనిపించలేదు. లాభం లేదురా, నీకు మళ్ళీ బద్దెన్ గారి పద్యం చెప్పాల్సిందే. రే ఇప్పుడు ఎందుకురా? ముందు ఇది విను, నీకే అర్థమవుతుంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుకు లేక ఉన్న ఆ చదువు నిరర్ధకంబు. గుణ సంయుతుడు ఎవ్వను వాని చూడగా ఉదవును భక్తియున్ వినయమున్ గుణమున్ సుమతి. అంటే నేను చదివిన డిగ్రీలని వేస్ట్ అంటావా? అరే అలా కాదురా, నువ్వెంత చదివినా అంటే ఇలాంటి సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నా కూడా నీలో రసజ్ఞత లేకపోతే. రసజ్ఞత మనకుంది కదా. అంటే ఏంట్రా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ మనకున్నది అది కదరా. ఫ్యాన్స్ అన్నారు అక్కడ. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అది హాస్య చిత్రత అంటారా. రసజ్ఞత అంటే విషయాన్ని అర్థం చేసుకునే గుణం, నీకు లేనిదే అది. ఈ రసజ్ఞతలో రసనగడలు నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఇలా సర్టిఫికేట్లు కొనిస్తే దాంట్లో ఉన్న సబ్జెక్ట్ మనకు ఎలా తెలుస్తుంది? పోన్లే, నీకు విషయం అర్థమైంది, అది చాలు. బాగా ఈ మోటివేషన్తో నేను కూడా ఒక కొటేషన్ చెప్తాను రా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సరే తగలడు, అదే చెప్పు. వినయం లేని విద్య సువాసన లేని పువ్వులాంటిది. మేడం, ఇప్పుడు పువ్వు ఉంటుంది, పురుగు ఉంటుంది, జూ అని. సరే మన వాళ్ళకి ఏం చెప్పవా? వాళ్ళకి తెలుసురా, తెలుసు కదా. మీ బ్యాచ్లో ఉన్న చదువుని ట్యాగ్ చేసి షేర్ చేయండి.